హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరికి కూడా నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదండీ! మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఉత్తర ద్వార దర్శనం పర్టిక్యులర్‌గా ఇవాళ ఇక ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరం కూడా కొంచెం ఓపికతో, సహనంతో ఉండాలని అలాగే ఎంత ఈజీగా చక్కగా ఇంట్లో ఉన్న మన దగ్గరలో ఉన్న గుడిలోకి వెళ్ళి చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఎలా చేసుకోవచ్చు అనే వీడియోనైతే నిన్న అప్‌లోడ్ చేశాను కదండీ! ఇవాల్టి వీడియోలో నేనెలా చేసుకున్నాను పూజా విధానాన్నయితే మీకు ఇవాళ అప్‌లోడ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి? ఉదయాన్నే పూజ అయితే చేసేసుకున్నానండి. చక్కగా 2 మామిడి రొప్పలు గుమ్మానికి పెడితే పచ్చటి తోరణాలతో ఇల్లు ఒక పండగ వాతావరణమే అనిపిస్తది కదండీ! అలాగే గుమ్మం ముందు చక్కగా చిన్న ముగ్గులు వేసుకొని కాస్త పసుపు, కుంకుమ పువ్వులు సమర్పించి భూదేవి తల్లికి అలా నమస్కరించుకున్నానండి. ఇక ఇలాగే ప్రతిరోజు, ప్రతి సంవత్సరం కూడా ఇలా ప్రశాంతంగా స్వామివారికి పూజ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి స్వామి, అందరిలో మనముండాలి అని అనేసి చక్కగా నమస్కరించుకొని ఇక తులసి పూజ, ఇంట్లో నిత్య పూజ కూడా ఇలా చేసేసుకున్నానండి. 2 తులసి దళాలని సింపుల్‌గా చక్కగా మన దగ్గర ఏమున్నా, ఏం లేకపోయినా స్వామికి ఆ మహావిష్ణువుకి చక్కగా 2 తులసి దళాలను సమర్పిస్తే చాలండి ఉప్పొంగిపోతారు. ఇక అలాగే చక్కగా 2 తులసి దళాలను సమర్పించి ఊయల ఊపుతూ పైన వచ్చేసరికి ఇలా దీపాలని అలా పెట్టుకొని అలంకరించుకున్నానండి. కింద కూడా ఎప్పుడు మామూలుగా మన దేవుడి గుడి ప్రతి వీడియోలో మీరు చూస్తూ ఉంటారు కదా! నాకెంతో ఇష్టమైన దేవుడి గుడినైతే ప్రతి వీడియోలోనే చూపిస్తానండి మీకు. నాకు చాలా ఇష్టం. ఇదిగోండి స్వామివారిని ఇవాళ ఇలా చక్కగా పూల మాలలు తెచ్చారండి మా వారు. ఇక ఆ మాలలతో చక్కగా ఇలా అలంకరించుకొని ధూపదీపాలతో కాస్త నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి పూజ అయితే చేసుకొని గోవిందనామాలు చక్కగా ఓం నమో నారాయణాయ అంటూ ఇంట్లో గోవిందనామాలు రాసుకొని ఇక భగవద్గీతను చదువుకుంటూ కనీసం ఒక గంట సేపైనా సరే అలా దేవుడి దగ్గర కూర్చుండిపోతానండి. నాకంత ఇష్టం. చక్కగా మంత్రాలు చదువుతుంటే టైమే తెలీదండి అసలు. ఇక మళ్ళీ పిల్లలకి బాక్స్‌లవి పెట్టాలి కదా అని చెప్పేసి ఇక వంటగదిలోకొచ్చి ఇవాళ తొందరగా ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ అండి ఇది. ఈ పప్పన్నానికి పెసరపప్పు ఒక అర గ్లాస్ తీసుకున్నానండి. గ్లాసున్నర అయితే రైస్ తీసుకున్నాను. ఈ 2 కలిపి శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకొని నీళ్ళైతే ఏసి నానబెట్టి పక్కన పెట్టేశాను. కొలత నీళ్ళు కూడా 1కి 2 ఏసేసి ఇలా వేడి నీళ్ళు చక్కగా పక్కన పెట్టేశానండి. పోపొచ్చేసరికి కాస్త నెయ్యి, కాస్త నూనె వేసేసుకొని పోపేంటంటే ఆవాలు, జీలకర్ర వేసేసి ఇక అందులోనే కాస్త జీడిపప్పు గానీ, లేదంటే వేరుశనగ గుళ్ళు గానీ వేసుకోవచ్చు. తర్వాత మన దగ్గరున్న వెజిటబుల్స్ ఎన్ని వెజిటబుల్స్ అండి నేనైతే క్యారెటు, బంగాళదుంప, కాస్త పచ్చి బఠానీలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలయితే వేసేసాను. వేసేసి చక్కగా పోపైతే వేశాను. అవి కాస్త వేగిన తర్వాత అందులోని కాస్త ఉప్పు, తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యము వేసేసి కాస్త వేగిన తర్వాత మరగబెట్టుకున్న నీళ్ళండి. ఆల్రెడీ ముందే మరగబెట్టుకుంటే గనక మనకు తొందరగా విజిలొచ్చేస్తుంది. ఇలాంటి టైంలో కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది కదా అని చెప్పేసి. అందులోనూ లంచ్‌కి తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి రెండిట్లికి కూడా చాలా బాగా ఉపయోగపడుతదండి ఇది. నేను ఇదే కొంచెం తీసి స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టేస్తానండి. ఈజీగా అయిపోతది కదా మనకు పనులున్నప్పుడు. ఇక అందుకని చెప్పేసి ఇవాళైతే సింపుల్‌గా ఇలా చేసేసానండి. విజిల్ పెట్టేసాను. ఆ విజిలొచ్చే లోపల ఇలాగ డ్రై ఫ్రూట్ జ్యూస్ అండి రాత్రే నానబెట్టేసాను. మన దగ్గరున్న ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా సరే కొంచెం కొంచెంగా వేసుకొని నైట్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగే ఫ్రూట్స్ అండి మన ఇష్టం. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్‌కి చక్కగా ఫ్రూట్స్ అనేవి వేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఈ వెన్న పాలండి అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చిన ఈ వెన్న పాలను వేసి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేసేస్తున్నాను. తర్వాత ఒక స్పూను హార్లిక్స్ వేసి చక్కగా ఈ బనానా వేసి డ్రై ఫ్రూట్ జ్యూస్ చేస్తానండి. బయట అచ్చంగా మనం తాగుతామే డ్రై ఫ్రూట్ జ్యూస్ అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో పైన మనకి ఇష్టమైతే గనక రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే గనక మనకి జీడిపప్పు గానీ, బాదం పలుకులు గానీ, లేదంటే గుమ్మడి గింజలు గానీ అలాంటివి కూడా వేసుకొని క్రిస్పీగా తింటుంటే తగులుతూ ఉంటాయి. ఇలా మనకి ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి జ్యూస్‌లు ఏదైనా ఒక గ్లాస్ తీసుకున్నామంటే మనకి ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ ఆకలి అనిపించదండి. తర్వాత నీరసంగా కూడా అనిపించదు. కాబట్టి ఎక్కువగా మనకి ఉపవాసాలు చేసేవాళ్ళు ఇలా డ్రై ఫ్రూట్ జ్యూస్‌లు అలాంటివి తీసుకుంటే చాలా మంచిదండి. తర్వాత ఖర్జూరపు పళ్ళని అలాంటివి తింటూ ఉంటే బలహీనంగా లేకుండా ఎనర్జీగా ఉంటారు. ఇక తర్వాత జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదండీ! ఇక విజిల్ అయితే చల్లారిపోయింది. పప్పన్నం కూడా రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక ఇందులో ఏంటంటే 1కి 2 గ్లాసులు నీళ్లు పోసానండి. 1కి 3 వేస్తే గనక ముద్దగా మనకు పొంగలి చేసుకుంటాం కదా! మెత్తగా మెదిపితే పొంగలికి జారుగా చేసుకుంటాం. దానికి 1కి 3, 3:30 పడుతుందండి నీళ్లు. దీనికొచ్చేసరికి నేను 1:30 మనకి రైసు, అర గ్లాసు పెసరపప్పు 2 అయినాయి కాబట్టి 1కి 2, 4 గ్లాసులు నీళ్ళైతే వేసాను. అందుకు పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. ఇక పిల్లలకి అలా పెట్టి పంపించిన తర్వాత ఇక గుడికైతే వచ్చేసాను. దగ్గరలోనే ఉన్న కృష్ణయ్య టెంపుల్‌కైతే వచ్చానండి. గోల్డెన్ టెంపుల్ అంటారు కదా! మీకు వీడియోలో ఆల్రెడీ అప్‌లోడ్ చేశానండి. ఈ టెంపుల్ దగ్గర గోశాల, నరసింహస్వామి టెంపుల్
అన్నీ కూడా ఇందులోనే ఉంటాయండి. చక్కగా మనకు అందుబాటులో ఉంటాయి. గోమాతను దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. కృష్ణయ్య దర్శనం అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చానండి. స్టార్టింగ్‌లోనే చక్కగా నరసింహస్వామి అవతారాన్ని మనకి ఉత్తర ద్వార ముఖంగా చక్కగా అలంకరించి ఆ నరసింహస్వామిని మనకి దర్శింపచేసేటట్టుగా చక్కగా ఉత్తర ద్వార దర్శనం అనేది చేయించారండి. చాలా బాగా అనిపించింది. లోపలంతా కూడా మనకి ఎక్కువగా వీడియో తీయడానికి లేదు కాబట్టి ఎక్కువగా తీయలేదండి. ఇక్కడ వచ్చేసరికి మనకి గజస్తంభం దగ్గర కూడా చక్కగా పువ్వులతో ఇలా అయితే అలంకరించారు. ఇక గజస్తంభం దగ్గర కూడా చక్కగా నమస్కరించుకొని ఇక ఇలా బయటకు వచ్చేస్తుంటే చక్కగా ఇక్కడ మనకి తులాభారం అండి. కృష్ణయ్య తూగిన తులాభారాన్ని ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో. ఒక పక్కనైతే భగవద్గీతనైతే పెట్టారు. ఇక ఈ తులాభారాన్ని చూడగానే కృష్ణభారంలో మనకి స్వామివారికి సమానంగా తులతూగేది ఏది అంటే లాస్ట్కి ఒక్క తులసి దళాన్నండి సమర్పిస్తే మనకి స్వామివారు సమానంగా తులతూగారు. అంటే ఆ తులసి దళానికి ఉన్న గొప్పతనం ఎలాంటిది అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ఏం పెట్టినా పెట్టకపోయినా ఒక్క తులసి దళాన్ని సమర్పించి స్వామి కృష్ణార్పణం అని మనం ఒక్క మాట అనుకుంటే చాలండి. ఇక స్వామి ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇక అలాగే కృష్ణయ్యకైతే ఇలా చక్కగా వైట్ బట్టలండి, తెల్లని వస్త్రాల మీద మనకి అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత స్వామివారికి అన్ని ఉపచారాలు చేసిన తర్వాత అలంకరించి మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇక నేనైతే ఇలా గోశాలకైతే వచ్చేసానండి. గోశాలలో ఇంకా గోమాతల దగ్గర కాసేపు గడిపి చక్కగా గో ప్రదక్షిణ చేసి ఇంకా గోవులకైతే కాస్త గ్రాసం అండి. ఇక్కడ వచ్చేసరికి గడ్డి కట్ చేసి గడ్డి తర్వాత క్యారెట్ పెడతారండి. ఇక్కడ మనకి ఏది పెట్టాలనుకుంటే అది మనం చక్కగా కొని పెట్టచ్చు గోమాతలకి. ఇక ఇలాగైతే నేను క్యారెట్ తర్వాత గడ్డి 2 తీసుకొని ఇక పెట్టానండి. ఇక గో ప్రదక్షిణ అది చేసుకున్న తర్వాత కాసేపు గోశాలలో ఉండి ఇక్కడ మనకి ఆవు పేడ అనేది దొరుకుతుంది కదండి. ఇంకా అది తీసుకొని నేనైతే ఇంటికి చక్కగా ఉత్తర ద్వార దర్శనం అయ్యింది, గోమాత దర్శనం కూడా అయ్యింది కదా. ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇంత సింపుల్ గా హడావిడి లేకుండా దగ్గరగా ఉన్న దేవాలయాలకు వెళ్ళి చక్కగా పూజ అయితే చేసుకోండి. మరి ఇక తర్వాత ధనుర్మాసంలో మనకి ఇంటికి వచ్చే గంగిరెద్దులు ఉంటాయి కదండి. పల్లెటూరులో అయితే బాగానే వస్తాయండి. ఇక్కడ అయితే మనకి సిటీలో తక్కువ. అలాంటిది ఇక మన ఇంటి దగ్గరికి అయితే వచ్చారండి ఈ సంవత్సరం. చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటైతే నచ్చలేదండి. చక్కగా మనం డబ్బులు వాళ్ళకి ఇస్తామండి దక్షిణగా. వాటిని పాపం గడ్డి పెట్టి పోషించడానికి వాళ్ళు దాన్ని ఆసరా పెట్టుకొని వాళ్ళు బతకడానికి ఈ పండగ రోజుల్లో వాళ్ళకి ఇంకా ఇదే కదండి వాళ్ళకి కూడా సీజను కాబట్టి వాళ్ళు బతకడానికి కూడా మనం ఏదో డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటాము పండగకి, సంవత్సరానికి ఒకసారి కదా అని చెప్పేసి. ఇక అలాంటిది వాళ్ళు ఆ స్కానర్స్ అండి, ఆ స్కానర్స్ అనేవి ముఖానికి పెట్టారు. బసవయ్య ముఖానికి పెట్టేసరికి నాకు అస్సలు నచ్చలేదండి. అదేదో మనం ఫోన్ నెంబర్లు ఇస్తే ఫోన్లోనైనా వేస్తాం కదా, అంతేగాని ఆ స్కానర్స్ని తీసుకెళ్ళి మనం నమస్కరించుకునే ముఖానికి అయితే పెట్టడం నాకు అస్సలు నచ్చలేదండి. తర్వాత ఆ బసవయ్య గంగడోల్ని చక్కగా అలా నిమురుతుంటే చాలా సేపు నిమురించుకుందండి. తర్వాత చక్కగా నమస్కరించుకొని మన దగ్గర ఉన్న గ్రాసం కొంచెం గోధుమలని ఫ్రూట్స్ అని పెట్టి చక్కగా స్వామివారికి నమస్కరించుకొని ఇక వాళ్ళకి దక్షిణ అనేది ఇవ్వాలి కాబట్టి దక్షిణ ఇచ్చి పంపించామండి. ఈ సంవత్సరం మా ఇంటికి వచ్చిన బసవయ్య అయితే ఇదండి. చాలా ఆనందంగా అనిపించింది. ఇక మీకు కూడా చూపించాను కదండి చక్కగా బసవయ్య చూడండి ఎంత నిండుగా ఉన్నారు. ఈ పండుగ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కాస్త పసుపు కుంకుమ వేసి ఇంటికి వచ్చిన బసవయ్యని అయితే ఇలా చక్కగా నమస్కరించి పంపించుకుంటాం కదా. ఇక ఇదండి. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లెటూరులో ఉండే వాతావరణం కూడా మన సిటీలోకి వస్తుందంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక బసవయ్య వెళ్తుంటే మాత్రం నాకు కొంచెం బాధగానే అనిపించిందండి. ఇక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఉంటానండి మరి. థ్యాంక్ యూ.